ఏపీలో ఏసీబీకి భారీ తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఏఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ కృష్ణరాజు నుంచి 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఆయనకి ఇప్పటికే 25 లక్షల రూపాయలు చెల్లించారు. మరో 25 లక్షల రూపాయలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరడంతో కృష్ణరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఏఎన్సీని పట్టుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖలో చీఫ్ ఇంజనీర్గా ఉన్న ఎస్ శ్రీనివాస్ 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా దొరికిన ఆ వ్యక్తిగా శ్రీనివాస్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అది ఈ కేసుకు సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. సార్, డిఎస్పీగా మీరు ఈరోజు ఈ కేసుకు సంబంధించి అది ఎలా ఈ ఆపరేషన్ చేపట్టారు, ఏ విధంగా మీ కంప్లైంట్ వచ్చింది? మా యొక్క ఏసీబీ నందు మా డైరెక్టర్ జనరల్ గారు ఉన్నారు. ఆ డైరెక్టర్ జనరల్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే అవినీతి జరుగుతుందో వారి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో సాయి కన్స్ట్రక్షన్స్ అనే అధినేత ఆయన పాపం దానికి సంబంధించి గవర్నమెంట్ యొక్క ఏకలవ్య స్కూల్స్ ఒక 7 దాకా కట్టాను. పెద్ద పెద్ద ఐఎన్సీ ప్రాంతాల్లో పెద్ద కట్టాను. ఇంకా చాలా వరకు బిల్డింగ్స్ గవర్నమెంట్ పిల్లలకు సంబంధించి హాస్టల్ సంబంధించిన గిరిజన సంబంధించిన విషయాలు బిల్డింగ్స్ కానీ అన్ని కూడా భవనాలు నిర్మించడం జరిగింది. అయినా గవర్నమెంట్ ఉత్తర ప్రకారం అన్నీ చేశారు, అన్ని నార్మ్స్ పాటించి అన్ని రకాలుగా కూడా అన్ని చేశారు, వర్క్ కంప్లీట్ చేశారు. కానీ దాని బిల్లు మొత్తం 35 కోట్ల 50 లక్షల దాకా పెండింగ్ ఉంచారు. ఈ బిల్లు శాంక్షన్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి ఈయన అయిపోయి ఫైనల్గా ఈయన చీఫ్ ఇంజనీర్ ఈయన ఆమోదంతో అది పెద్ద బిల్లు కాబట్టి ఈయన బయట శాంక్షన్ అవ్వదు కాబట్టి ఈయన నొక్కి పెట్టి మీరు కనుక మాకు చేయాలి, మీ బిల్లు శాంక్షన్ చేయాలి, మీకు ఇవ్వాలంటే మీరు మాకు 5 కోట్ల రూపాయలు మీరు ఇస్తే మేము చేయగలము, లేకపోతే మీరు చేయమని చెప్పి ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. 5 కోట్లు ఏంటంటే మాకు వచ్చేది ఏమన్నా నేను చాలా ఇబ్బంది పడ్డాడు. 5 కోట్లు మేము చేసింది ఎంత వస్తుందో తెలియదు కానీ అంత ఇవ్వాలని మాకు ఏదైనా బాధపడ్డాడు. అయినా నేను ఏం చేయను, మీకు ఏం చేసుకున్నా చాలా బాధపడ్డాడు. దాని మీద మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది మా ఆఫీసర్ అందరినీ. దాని మీద మేము ఈరోజు మేము ఫస్ట్ విడతగా 5 కోట్ల నిమిత్తం మొదటి విడతగా ఇచ్చి తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి దాని మీద నమ్మించి ఆయన ఏదో వాళ్ళకి ఇష్టం లేదు అప్రోచ్ అయితే మనం వేళ వెళ్ళాం. పొద్దున రావడం జరిగింది ఆయన ఆఫీస్కి. ఆయన ఆఫీస్ చంపలేనే ఆయన ఉండగానే ఈ శ్రీనివాస్ గారు ఆయన డబ్బులు తీసుకున్నారు. వెంటనే మేము దాడి చేసి మేము పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి రెడ్ హ్యాండెడ్గా 25 లక్షలతో ఆయన లంచం తీసుకుంటూ దొరికాడు. వారి యొక్క చేతులు కడగా ఈ కెమికల్ టెస్ట్ చేయగా అవి తీసుకున్న ప్రూవ్ అయినాయి, అన్ని నిర్ధారణ అయింది. దాని మీద ఆయన తీసుకుని తరగతి చర్యలు అన్నీ తీసుకున్నాం. అయితే ఇంత భారీ మొత్తం మీరు ఏసీబీ అధికారులుగా ప్రభుత్వ శాఖలో అవినీతి నిర్మూలించడమే మీ యొక్క విధి. ఎంతో ప్రచారం చేస్తున్నారు, కాల్ సెంటర్ నెంబర్లు ఇస్తున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తం అంటే చేసిన పనికి బిల్లులు శాంక్షన్ చేయడం అనేది ప్రభుత్వ నిబంధనలో ఉంది. కానీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం కావచ్చు, లేదా 5 లక్షల రూపాయలు పట్టుబట్టి రెడ్ హ్యాండ్గా ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో ఉన్నాయా? మీరేం చెప్పగలరు? మాకు అన్నీ కూడా చిన్నవి ఉన్నాయండి. మాకు ఈ మధ్యకాలం మొన్న రీసెంట్గా కూడా చేసాం. మీ అందరికీ వచ్చే పత్రికలు కూడా ఏసీబీ ప్రతి చోట్ల ఎక్కడే కాదు అవి కూడా జరుగుతుంది. 5 లక్షలతో అక్కడ జరిగారు, అక్కడ అనంతపురం అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆ చర్యలో భాగంగా తీసుకున్నాం. ఇదే పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలంలో మాకు తెలిసినంత వరకు ఇది పెద్ద మొత్తంలో మేము పట్టుకోవడం జరిగింది. ప్రజలకు ఏం చెప్తారు సార్ ఇటువంటి ఘటనల నేపథ్యంలో? ప్రజలకు కానీ ప్రభుత్వ సిబ్బందికి కానీ ఏం చెప్తారు? ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఏసీబీ గారి విజ్ఞప్తి, మీరు ఎవరికి లంచాలు ఇవ్వద్దు. లంచాలు ఇవ్వడం నేరం, లంచం తీసుకోవడం నేరమే. మీరు ఎవరికి లంచాలు ఆఫర్ చేయొద్దు. పని మీరు సక్రమంగా చేయడం, నిజాయితీగా పనిచేసి మీరు సక్రమంగా పొందితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. మీరు అడ్డదారులు తక్కకుండా ఇంకోటి నమ్మకుండా ఎవరి మాటలు నమ్మొద్దు. మీరు అట్లా చేస్తానని చెప్పి ఇచ్చేస్తానని మీరు నమ్మకుండా డబ్బులు ఏమి చేయొద్దు, డబ్బులు ఇవ్వద్దు, లంచాలు ఇవ్వకుండా మీరు చేయించుకుని మీ పని. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే 1064 మా యొక్క నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఎనీ టైం మా రాష్ట్రం మొత్తం మీద 1064 చేయొచ్చు. ఈరోజు ఈ ఏసీబీ రైడింగ్ ద్వారా దాదాపు 5 లక్షల రూపాయలు ఒకేసారి లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, అధికారులు కూడా లంచం తీసుకుంటే వెంటనే తమను సంప్రదించాలని కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి.